మహిళా దుస్తులపై వివాదం మధ్య గుడి దగ్గర ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. మహిళల దుస్తులపై యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న వేళ ఇప్పుడు ఒక గుడి ముందు పెట్టిన పోస్టర్ అన్నది చాలా వైరల్ అవుతూ ఉన్నది. అసలు ఏంటా పోస్టర్, ఆ పోస్టర్లో ఏమున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు జరుగుతున్న వివాదంలో మరి వాటికి మంచి కౌంటర్ వేసే విధంగా ఉన్నదా, లేకపోతే అంత మునుపే ఈ పోస్టర్ ఉన్నదా అన్న తర్జన భర్జన అనేది జరుగుతూ ఉన్నది. ఆ పోస్టర్పై రాసిన సారాంశం ఏమిటంటే, భక్తులకి మనవి, దయచేసి గుడికి వచ్చే భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు సాంప్రదాయ పద్ధతిలో చీర, గాజులు, బొట్టు ఇవన్నీ ధరించి పద్ధతిగా గుడికి, ఆలయానికి రావాలని చెప్పేసి భక్తులకి మనవి పెడుతున్నట్టుగా ఆ పోస్టర్లో ఉన్నది. అయితే ఆ పోస్టర్ ఇంత మునుపు పెట్టారా, లేకపోతే ఈ యొక్క వివాదాలకి చెక్ పెట్టడానికి ఈ పోస్టర్ ఇప్పుడు పెట్టారా అన్నది తెలుసుకోలేకపోతారు. సరే, విషయం ఏదైనప్పటికీ కూడా ఈ పోస్టర్ అప్పుడు పెట్టారా ఇప్పుడు పెట్టారా అన్నది పక్కన పెడితే ఈ యొక్క సందేశం ఇవ్వడం అయితే చాలా బాగుంది. పోస్టర్పై అలా రాయడం మీరు కూడా చూడొచ్చు ఆ పోస్టర్ని. అయితే మన యొక్క సంప్రదాయాలకి, మన యొక్క సంస్కృతికి గుడులు అనేది ముఖ్య కేంద్రాలు మనకి. కాబట్టిగా మనం ఆలయాలకు వెళ్ళేప్పుడు ఎంతో పద్ధతిగా వెళ్ళడం అయితే చాలా మంచిది. అది మన అందరం కూడా పాటిస్తున్నదే. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాలకి ఖచ్చితంగా ఈ ఒక పోస్టర్ అయితే ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్తుందని మనందరం కూడా అనుకుందాం. అది కూడా నిజం కావాలని కోరుకుందాం. బాగా పెట్టారు కదా అది. అయితే ఈ పోస్టర్పై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అని రాసి ఉన్నది. అయితే చాలా బాగుంది పోస్టర్ అయితే. ఎందుకంటే ఇప్పుడు శివాజీ ఈ వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి పోస్టర్లు రావడం చాలా మందిలో మార్పు అయితే తీసుకొస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన సాంప్రదాయాల్ని అందరూ కూడా మర్చిపోతున్న సమయంలో మళ్ళీ ఇవి గుర్తు చేయడానికి ఒక మలుపని అనుకోవాలి. నిజం చెప్పాలంటే చాలామంది ఇప్పుడు దేవాలయాలకు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వెస్ట్రన్ దుస్తులలో కూడా టెంపుల్స్లలోకి అయితే వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి పోస్టర్లు పెట్టడం వల్ల వాళ్ళందరికీ కూడా మార్పు అన్నది వస్తుంది. తప్పకుండా మంచి డ్రెస్ సెన్స్ తోటి జడ వేసుకొని, గాజులు వేసుకొని, మరీ బొట్టు పెట్టుకొని మరీ టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటారు. ఆ రకంగా జరగడం వల్ల ఇంకా ముందు మన సాంప్రదాయాలు పెరిగే అవకాశం అయితే ఎక్కువ ఉందని నాకైతే అనిపిస్తున్నది. సో మీరు కూడా ఈ వీడియో పైన, ఆ పోస్టర్ పైన మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ అయితే చేసి లైక్ అయితే చేయండి.